సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. నమస్కారం అండి. గత పండగ నుంచి కూడా చూస్తున్నాం మనం నర్సీపట్నంలో పరిస్థితి ఎలా ఉన్నదని. ముఖ్యంగా ఈ ఎమ్మెల్యే గణేష్ గెలిచిన దగ్గర నుంచి అతనికి నర్సీపట్నం ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాం, నర్సీపట్నం జనాల మీద కానీ నర్సీపట్నం గుళ్ళు మీద కానీ మన సాంప్రదాయాల మీద కానీ ఎటువంటి విలువ కానీ ఆపేక్ష కానీ ఎమ్మెల్యే గణేష్కి లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, అతను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా ముందు వినాయకుడి గుడి దగ్గర ఎంతో వైభవంగా కార్యక్రమం చేసేవాళ్ళు. మా వార్డులో అన్నదానం అది చక్కగా చేసేవాళ్ళు. ఆ గుడి మీద పడ్డాడు, దాన్ని ఇండోమెంట్ చేశాడు. అక్కడ ఏ కార్యక్రమం అవ్వలేదు. ఇండోమెంట్ అయితే ఏమవుతుంది మీ అందరికీ తెలుసు, జనాలు కూడా తెలుసు. వాళ్ళు మినిమం ఏ కార్యక్రమానికన్నా ఎంత బడ్జెట్ అని పెడతారు. ఆ బడ్జెట్ని మించి వాళ్ళు డబ్బులు ఇవ్వరు. మేలుకొల్పులకు వెళ్ళే వాళ్ళు వినాయకుడి గుడి దగ్గర ప్రతి ఇంటికి కూడా మేలుకొల్పులకు వెళ్ళే వాళ్ళు మీకు కూడా అందరికీ తెలుసు. తెల్లవారుజామున ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మేలుకొల్పులకు వెళ్ళి దేవుడి పటాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఇలాంటి సాంప్రదాయాలన్నీ మనం పాటించుకుంటూ ఉండేవాళ్ళు. వినాయకుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్తే మంచి జరుగుతుందని అందరూ అనుకుంటేవారు. తెల్లవారుజామున 4 గంటలు వేసి వెళ్ళేవాళ్ళు. అవన్నీ ఆగిపోయి ఇండోమెంట్కి వెళ్ళిన తర్వాత మొన్న అయ్యప్ప స్వామి గుడి చూశారు, మీరు అందరూ కూడా చూశారు. మాకు టైం ఇవ్వండి, సాంప్రదాయబద్ధంగా దాన్ని అమ్మవారు ఉన్నారు అక్కడ, అమ్మవారిని తొలగిస్తామని చెప్పేసి మేము అందరం కూడా కమిటీ సభ్యులు ఏంటి మేము కూడా అందరం కూడా అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా టైం ఇచ్చి పని లేదు, ఎవడు అడ్డొచ్చినా సరే పీకి పారేస్తానని ఎమ్మెల్యే కూడా ప్రెస్ మీట్ పెట్టాడు రోడ్డు మీద. ఆ రోజు కమిటీ మెంబర్స్ అందరూ కూడా వెళ్ళి స్టే తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. లాస్ట్ టైం మడితల పండగ ఏమైందండి, మేము అడిగిన తర్వాత పండగ అయిపోయిన తర్వాత తెచ్చి ఉత్తరం చూసాం కమిటీ మెంబర్స్ అందరూ. వస్తువులు తేలేదు, ఏమి తేలేదు. వస్తువులు తేలేదని మేము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అప్పుడు ప్రెస్ మీట్ పెట్టాలి, వస్తువులు మా దగ్గరే ఉన్నాయి కానీ మీకు ఇవ్వం అని చెప్పారు. మొన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎమ్మెల్యే ఏమంటాడు, అప్పుడు కరోనా కాబట్టి పండగ చేయలేదు కాబట్టి వస్తువులు లేదని చెప్తున్నాడు. మరి జనాలు అవలమోహం చేస్తాం, నర్సీపట్నం ప్రజలు అమాయకులు అనుకుంటున్నాడు ఆయుడు. మొన్న 22లో పండగ చేయలేదు, మీ అందరికీ తెలియదు, ఆడు గుడికి రాలేదు ఎమ్మెల్యే. మీరు తిడితే ఏదైనా ప్రశ్నించి అది కాదురా బాబు ఎలాగ ఇదేం పనిరా బాబు అని అడిగితే వాళ్ళ పనికిమాల వాళ్ళ చేత కలిపి మమ్మల్ని కమిటీ నెంబర్లు ఆల్రెడీ వెళ్ళి ప్రతి ఒక్కరు తిట్టించడం. మరి ఆ రోజు 22లో పండగ చేసాం కదా, పండగ చేసాం, ఆ పనులు ఎందుకు తేలేదు ఆ చెప్తున్నాడు ఎమ్మెల్యే, అది దాటేసేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు, ఇండోమెంట్ వాళ్ళు పంపించాడు. నన్ను చూశారు కదా మీరు, పేపర్లు కూడా వచ్చింది. ఇప్పుడు ఈ పండగ టైంలో 20 నెలలు అయింది ఇండోమెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ గుడిని. ఆ పంతులకు జీతం కానీ ఆ గుళ్ళో కనీసం దీప నైవేద్యాలకు కానీ రూపాయి ఇవ్వలేదు ఇండోమెంట్ వాళ్ళు. ఇండోమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, ఆ ఉండి సీల్ చేసేసారు, ఎవరో ఎత్తుకుంటానా. ఇప్పుడు వచ్చి దాని మెయింటెనెన్స్, గుడి మెయింటెనెన్స్ చూడలేదు. 20 నెలలు అయిపోయిన తర్వాత ఈరోజు మళ్ళీ ఇండోమెంట్ వాళ్ళని పంపించామంటే ఎవడో ఎమ్మెల్యే పంపించుకుంటే ఎందుకొస్తాడు, పండగ ఆపుదామని ఉద్దేశంతో కదా పంపించాడు. ఇప్పుడు అప్పుడు సీజ్ చేసిన గుండీల్ని ఆలే ఇప్పుడు ఇప్పితే 20 నెలలు పోయిన తర్వాత 2,53,000 వచ్చింది. 5 లక్షలు దాటితే కానీ ఇండోమెంట్ తీసుకోవడానికి లేదు. ఇప్పుడు 20 నెలలు దాటిపోయిన తర్వాత ఆ డబ్బులు వచ్చాయని దానికి అర్థమేంటి అంటే, నువ్వు పర్సనల్గా పండగ జరగకూడదని ఒకే ఒక ఉద్దేశంతో ఇండోమెంట్ వాళ్ళు పంపించాడు. ఈరోజు ఏం చేస్తున్నాడు మళ్ళీ పార్టీ నాయకులు ఇది పార్టీ గుడి ఏమన్నా పార్టీదేం కాదు కదా. ఆనవాయితీ ప్రకారంగా ఎన్ని పార్టీలు గెలిచినా, ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది, ఏ పార్టీ గెలిచినా, ఏ ఎమ్మెల్యే గెలిచినా సరే ఏం పత్రికలు చేశారు పండగ. పార్టీ మార్పు కృష్ణముద్రాజు గెలిచి నేను మడితలు పండగ చేస్తాను వచ్చాడా, ముచ్చలబాబు గెలిచి ఎప్పుడన్నా నేను పండగ చేస్తానని వచ్చింది ఆమె కూడా రాలేదే. ఈరోజు నువ్వెందుకు చేస్తున్నావు మరి? ఏం నీకు అంత ఉత్సాహంగా ఉంటే మరి ఇంకోసారి ఇంకో పౌర్ణానికి ఇంకోసారి ఇప్పుడు పల్లెటూరులు చూస్తున్నాం, 2 పార్టీలు ఉన్నాయనుకోండి, లేకపోతే 2 వర్గాలు ఉన్నాయనుకోండి, ఒకసారి ఒకరు చేస్తే ఇంకోసారి ఇంకోరు చేస్తారు. వాళ్ళకి ప్రజల మీద ఏమైనా ఆపించి ఉంటేనే. మేము చేసినప్పుడే నువ్వు ఇలాంటివన్నీ చేయాలంటే పండగ ఆపించాలని కదా ఒకే ఒక ఉద్దేశం. జనాలు ఎవరో అమాయకులు అనుకుంటారు, అందరూ చూస్తున్నారు. ఇలాంటి పనికిమాల వేసాలు అయితే ప్రజలు బుద్ధి చెప్తారు. ఈ ఎలక్షన్లో నేను తరిమి తగులుతారు. బాబేపల్లి కొత్తపల్లి వరకు ఈరోజు నర్సీపట్నం ప్రజలకు కూడా చేతులెత్తి దండం పెట్టి అందరినీ కూడా అడవలసిందంటే, ఇలాంటి వాడిని గెలిపించుకొని నర్సీపట్నం ప్రజలు పరువు తీయకండి దయించి. ఇదేంటంటే పొద్దులేని కాంచి మన ఊరి మీద మన మీద కక్ష సాధించుకోవడానికి చూస్తున్నాడు. అందరికీ నమస్కారం. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.